ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు మనం క్లాస్లో భాగంగా ఐక్యరాజ్య సమితి గురించి చూద్దాం. అంతకంటే ముందు ఇది శ్రీ అను పబ్లికేషన్స్ వారిది. అయితే ఇందులో 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మన స్కూల్ అసిస్టెంట్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే అంతకంటే ముందు ఒక చిన్న మోటివేషన్. శ్రమ, సమయం, ఆత్మవిశ్వాసం ఇవి చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు మనకు కావాల్సిందంటే శ్రమ. పడుకోకుండా ఖచ్చితంగా చదివి కొద్దిసేపు మాత్రమే తినడానికి, పడుకోవడానికి టైం ఇస్తూ దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా, అదేవిధంగా మన శ్రమ అనుకోకుండా చదువుతూనే ఉండాలి. సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఆత్మవిశ్వాసం. నీకేమొస్తుందిలే, నీకు రాదులే, అది ఇది అనుకుంటే ఎవరెవరో ఏదేదో పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరినీ వదిలిపెట్టి నీలో ఉన్న నమ్మకాన్ని, ధైర్యాన్ని ముందుకు తెచ్చుకొని ఖచ్చితంగా చదవండి ఫ్రెండ్స్. అయితే ఇలా చదవాలి అంటే చాలా గట్స్ ఉండాలి, చాలా ఎదుర్కోవాలి, చాలా ధైర్యం కావాలి. కాబట్టి అవన్నీ ఎక్కడో షాపులలో దొరకవు ఫ్రెండ్స్. మనకి మోటివేషన్ చేసుకోవడం జరగాలి. ఎవరో వచ్చి మనల్ని మోటివేషన్ చేస్తారో అని కాదు. ఖచ్చితంగా మన మీద మనకి కాన్ఫిడెంట్ ఉంటేనే మనం ఏదో ఒక రోజున సాధిస్తాం. ఖచ్చితంగా ఈ డిఎస్సిలో మీ అందరికీ కూడా జాబ్స్ వస్తాయని ఆశిస్తూ మరి ఐక్యరాజ్య సమితి గురించి మనం తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు దీని నేపథ్యం ఏముంది, ఐక్యరాజ్య సమితి గురించి ఇక్కడ ఏమి ఇవ్వలేదు, నేను దాని గురించి చెప్పడం జరుగుతుంది. 1914 నుంచి 1818 వరకు మొదటి ప్రపంచ యుద్ధం అనేది జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే అది. అయితే దాని తర్వాత శాంతియుతం కోసము యుద్ధాలు ఇలా జరగకూడదు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చాలా జరుగుతుంది, అనవసరంగా అందరినీ కోల్పోతున్నారు అన్న ఉద్దేశంతో నానాజాతి సమితిని ఏర్పాటు చేయడం జరిగింది 1920లో. అయితే అది కూడా కొద్ది రోజుల వరకు బాగానే నడిచింది. ఆ తర్వాత ఏమైంది, మళ్ళీ 2వ ప్రపంచ యుద్ధం వచ్చింది. 2వ ప్రపంచ యుద్ధాన్ని అది ఆపలేకపోయింది. అయితే అది ఎప్పుడు జరిగింది మరి, 1939 నుంచి 45 వరకు. ఈ విధంగా 2వ ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత మరి శాంతియుతం కోసం ఒక సంస్థను ఖచ్చితంగా సాధించాలి అన్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితిని న్యూయార్క్లో స్థాపించడం అనేది జరిగింది. మరి దీని గురించి మనం తెలుసుకున్నాం, గతం ఏంటి, ఎందుకు స్థాపించారనేది. మరి ఇది ఏ రోజు స్థాపించారంటే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత 1945 అక్టోబర్ 24న దీన్ని స్థాపన అనేది జరిగింది న్యూయార్క్ కేంద్రంగా. దీన్ని ఐక్యరాజ్య సమితి, ఐరాస అని షార్ట్కట్లో అంటారు, యుఎన్ఓ అని ఇంగ్లీష్లో అంటారు, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అని అనడం జరుగుతుంది. మరి ఇది ఎందుకోసం ఏర్పడిందంటే దీని ప్రధాన లక్ష్యాలు ఏమున్నాయంటే ప్రపంచ శాంతి పరిరక్షణ, అంతర్జాతీయ సహకారం, ప్రపంచ దేశాల మధ్య సమన్వయం, వివిధ సమస్యలకు శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. మరి నేపథ్యం ఏంటి అంటే ఐక్యరాజ్య సమితి ఏర్పాటుకు అట్లాంటిక్ చార్టర్ ఒక కారణం. దీనిపై 1941 ఆగస్టు 14న అప్పటి బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్, అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ సంతకాలు చేయడం చేసిండ్రు. 1941 ఆగస్టు 14న బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్, అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ గారు సంతకాలు చేయడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ అనే పదాన్ని 1942లో ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ సూచించాడు. అంటే దీని పేరు రూజ్వెల్ట్ పెట్టడం జరిగింది. 1944లో డంబర్టన్ ఓక్స్ వద్ద జరిగిన సమావేశంలో అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా దేశాల ప్రతినిధులు విస్తృత సంప్రదింపులు జరిపిన అనంతరం ఐక్యరాజ్య సమితి అనే అంతర్జాతీయ సంస్థను నెలకొల్పాలని నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా 1945 జూన్ 26 శాన్ ఫ్రాన్సిస్కోలో 50 దేశాలు సమావేశమై ఐక్యరాజ్య సమితి చార్టర్ను రూపొందించి సంతకాలు చేశాయి. అయితే ఇందులో పోలాండ్ అనేది పాల్గొనలేదు. తర్వాత చార్టర్పై సంతకం చేసి 51వ సభ్య దేశంగా చేరింది. భారత 1945 నుంచి ఇందులో సభ్య దేశంగా కొనసాగింది.
అంటే ముందు ఫస్ట్ ఇది ఏర్పడక ముందు 50 దేశాలు అనుకున్నాయి. ఏర్పడ్డ తర్వాత చార్టర్ పైన సంతకం చేసి 51వ దేశంగా పోలాండ్ అనేది చేరడం జరిగింది. మన భారత్ కూడా 1945 నుంచి దీనిలో చేరడం జరిగింది. అయితే ఐక్యరాజ్య సమితిలో స్విట్జర్లాండ్ 190వ దేశంగా, అంటే ఇప్పుడు ప్రస్తుతం 193 దేశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. 190వ దేశంగా స్విట్జర్లాండ్, తూర్పు తైమూర్ అనేది 191వ దేశంగా సభ్య దేశంగా, 2006 జూన్ 28న మాంటెనిగ్రో 192వ దేశంగా, 2011 జూలై 9న దక్షిణ సూడాన్ 193వ దేశంగా అంటే 193వ దేశం దక్షిణ సూడాన్ అనేది. సీతమ్మ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సి అంటే స్విట్జర్లాండ్, తా అంటే తూర్పు తైమూర్, మా అంటే మాంటెనిగ్రో. సీతమ్మ దక్షిణ సూడాన్కి వెళ్ళింది. సీతమ్మ దక్షిణ సూడాన్కి వెళ్ళింది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 190, 191, 192 దక్షిణ సూడాన్, 193 ఈ విధంగా గుర్తుపెట్టుకోండి వరుస క్రమం. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి సాధారణ సభ తొలి సమావేశం 1946 జనవరి 10న లండన్లో జరిగింది. ఐక్యరాజ్య సమితి రాజ్యాంగంలోని ప్రవేశిక ముసాయిదాను దక్షిణాఫ్రికా దేశానికి చెందిన జాన్ క్రిస్టియాన్ రూపొందించడం జరిగింది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్లో ఉంది. దీని నిర్మాణానికి అవసరమైన భూమిని జాన్ డి రాక్ ఫెల్లర్ అనేటైన ఇవ్వడం జరిగింది. ఐక్యరాజ్య సమితి అధికార భాషలు మరియు ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, అరబిక్, స్పానిష్, చైనీస్. ABCFR అని గుర్తుపెట్టుకోండి. ABCFR అరబిక్, ఇక్కడ ఏంటి బ్రిటన్ అంటే ఇంగ్లీష్, C ఫర్ చైనీస్, ఫ్రాన్స్, రష్యన్. దీంట్లో ABCFRS అంటే స్పానిష్. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటారనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ అరబిక్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలా. ఫస్ట్ 5 మాత్రమే ఉండే, తర్వాత అరబిక్ అనేది లాంగ్వేజ్ రావడం జరిగింది. అయితే ఐక్యరాజ్య సమితి జెండాను 1947 అక్టోబర్ 20న సాధారణ సభ ఆమోదించింది. జెండా వెనుక భాగం మొత్తం లేత నీల రంగులో ఉండి దానిపై తెల్ల రంగు గ్లోబు అనేది ఉంటుంది. గ్లోబుకు 2 వైపులా శాంతికి చిహ్నమైన 2 ఆలివ్ కొమ్మలు ఉంటాయి. జెండా పొడవు వెడల్పుల నిష్పత్తి 3:2 అంటే 3:2. 2001లో ఐక్యరాజ్య సమితి దాని సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్కు నోబెల్ శాంతి బహుమతి అనేది లభించింది 2001లో. ప్రధాన అంగాలు మరి 6 ఉన్నాయి. సాధారణ సభ, భద్రతా మండలి, ఆర్థిక సాంఘిక మండలి, ధర్మకర్తృత్వ మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం, సచివాలయం. మరి సాధారణ సభ అనేది ఏం చేస్తుంది? ఐక్యరాజ్య సమితిలోని సభ్య దేశాలన్నీ సాధారణ సభలో సభ్య దేశాలుగా కొనసాగుతాయి. ప్రతి సభ్య దేశం ఈ సభకు 5 ప్రతినిధులను పంపుతుంది. కానీ తీర్మానాలపై ఓటింగ్ సమయంలో దేశానికి ఒకే ఓటు అనేది ఉంటుంది. సాధారణ సభ సమావేశాలు ఏటా సెప్టెంబర్ 3వ మంగళవారం రోజున ప్రారంభమవుతాయి. భద్రతా మండలి సిఫార్సుల మేరకు సాధారణ సభ అనేది ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తారు. దీని అధ్యక్ష ఉపాధ్యక్షుల పదవి కాలం కేవలం 1 సంవత్సరం మాత్రమే. సాధారణ సభకు అధ్యక్షురాలుగా వ్యవహరించిన తొలి భారతీయ మహిళ విజయలక్ష్మి పండిట్ గారు. ఈ సభలో ఏదైనా కీలక నిర్ణయం ఆమోదం పొందాలి అంటే 2/3 వంతు మెజారిటీ అనేది కంపల్సరీగా రావాలి ఫ్రెండ్స్. సాధారణ సభ అధికారాలు, విధులు మరేమేమి ఉన్నాయి? UNO చార్టర్లోని అన్ని అంశాలను చర్చించడం, బడ్జెట్ను ఆమోదించడం, అదేవిధంగా నూతన సభ్య దేశాలకు చేర్చుకోవడం, UNO ద్వారా ఏర్పాటైన వివిధ కమిటీలు ఇచ్చే నివేదికలను పరిశీలించి వాటిని ఆమోదించడం. ఈ విధంగా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. భద్రతా మండలిలోని మొత్తం 15 సభ్య దేశాలు ఉంటాయి. దీంట్లో వీటిలో శాశ్వత సభ్య దేశాలు కేవలం 5 మాత్రమే ఉంటాయి. అవి ఏంటంటే అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా. ఈ భాషలే మనకి ఇక్కడ ఇందాక కనబడ్డాయి. అందులో కొద్దిగా ఎక్కువ స్పానిష్ అనేది ఉంది, అదేవిధంగా అరబిక్ అనేది ఉంది. ఈ దేశాలలో వీటో అధికారం అనేది ఉంటుంది. మిగిలిన 10 తాత్కాలిక దేశాలు. వీటిలో 2 ఏళ్ల పదవి కాలం. మొదటి దానికి 1 సంవత్సరం, రెండో దానికి 2 ఏళ్ళు.
2/3 కంపల్సరీ మెజారిటీ, ప్రత్యేక మెజారిటీ సాధారణ సభ అనేది ఎన్నుకుంటుంది. తాత్కాలిక సభ్య దేశాల్లో ఆసియా, ఆఫ్రికా నుంచి 5, లాటిన్ అమెరికా నుంచి 2, పశ్చిమ యూరప్ నుంచి 2, తూర్పు యూరప్ నుంచి 1 దేశాన్ని ఎంపిక చేస్తారు తాత్కాలిక సభ్య దేశాల్లో భాగంగా. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతిపద్యం అనేది కల్పిస్తారు. 1988లో భద్రతా మండలికి శాంతి బహుమతి అనేది లభించింది. భద్రతా మండలి అధ్యక్ష పదవిని సభ్య దేశాల ఆంగ్ల వర్ణమాల ప్రకారం రొటేషన్ పద్ధతిలో నెలకోసారి నిర్ణయించడం జరుగుతుంది. ఈ విధంగా భారతదేశం అనేది భద్రతా మండలిలో 1951లో చేరడం జరిగింది. ఇది తాత్కాలికంగా 51, 67, 72, 77, 84, 91, 2011, 2021లో తాత్కాలిక సభ్య దేశంగా ఇది ఎన్నికవ్వడం జరిగింది 2021 వరకు. ఆర్థిక సామాజిక మండలి 3వదైనటువంటి ఇందులో సభ్య దేశాల సంఖ్య 54. దీంట్లో కూడా సేమ్ 2/3 వంతు, ప్రతి సంవత్సరం 1/3 వంతు సభ్య దేశాలు పదవీ విరమణ అనేది చేస్తుంది. ఇవి న్యూయార్క్, జెనీవా నగరాల్లో జరుగుతాయి. ఈ మండలి సంవత్సరానికి కనీసం 3 సార్లు సమావేశం అవుతుంది. ఇవి జెనీవా, న్యూయార్క్ నగరాల్లో జరుగుతూ ఉంటాయి. పేదరికం, నిరక్షరాస్యత నిర్మూలన, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, విద్యా, ఆరోగ్య వ్యవహారాలను సంబంధించి సాధారణ సభకు బాధ్యత అనేది వహించడం జరుగుతుంది. జెనీవా ప్రధాన కార్యాలయంగా యూరప్ ఆర్థిక కమిషన్, ECF, బ్యాంకాక్ ప్రధాన కార్యాలయంగా ఆసియా పసిఫిక్ దేశాల ఆర్థిక సామాజిక కమిషన్. ఈ విధంగా దీంట్లో కొన్ని పార్ట్స్ అనేటివి ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ధర్మకర్తృత్వ మండలి ఇతర దేశాల పాలన కింద కొనసాగే భూభాగాల ప్రయోజనాలను పరిరక్షించే ఉద్దేశంతో ఈ మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సంబంధిత భూభాగాలకు స్వతంత్రం కల్పించడం లేదా వాటిని స్వపరిపాలనకు సిద్ధం చేసేందుకు ఇది చాలా కృషి చేస్తుంది. 1994 నాటికి దీని పర్యవేక్షణలో సుమారు 11 భూభాగాలు స్వతంత్రంగా మారాయి లేదా ఏదో ఒక స్వతంత్ర దేశంలో ఇది విలీనం అవ్వడం అనేది జరిగింది. దీని ఫలితంగా నామమాత్రపు ప్రస్తుతం ఈ మండలి మిగిలిపోయింది, నామమాత్రంగా మిగిలిపోవడం జరిగింది. ఇందులో ఎలాంటి సమావేశాలు కూడా జరుగుతలేదు. దీంట్లో ధర్మకర్తృత్వ మండలిలో ఇది ఏదో ఒక స్వతంత్ర దేశంలో విలీనం అవ్వడం వల్ల దీనికి సమావేశాలు అనేటివి జరుగుతలేవు. ఇవి ఇప్పుడు నామమాత్రంగా మాత్రమే మిగిలిపోయింది. అంతర్జాతీయ న్యాయస్థానం అనేది హేగ్లో స్థాపించడం జరిగింది. దీని ప్రధాన కార్యాలయం ది హేగ్, నెదర్లాండ్స్లో ఉంది. ఇది 15 మంది న్యాయమూర్తులు ఉంటారు ఇక్కడ. వీరి పదవీ కాలం 9 సంవత్సరాలు. న్యాయమూర్తులను సాధారణ సభ, భద్రతా మండలి ఎన్నుకుంటాయి. 1/3 వంతు న్యాయమూర్తులు పదవీ విరమణ చేస్తారు ప్రతి 3 ఏళ్లకు ఒకసారి. ఈ విధంగా అధ్యక్ష, ఉపాధ్యక్షులు అనేవాళ్ళు ఉంటారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తి పదవి చేపట్టిన భారతీయులు 4 ఉన్నారు. మరి వాళ్ళు ఎవరెవరు? బెనగల్ నరసింహారావు, నాగేంద్ర సింగ్, రఘునందన్ స్వరూప్ పాఠక్, దల్వీర్ భండారీ. ప్రస్తుతం కొనసాగుతున్నారు ఈయన దల్వీర్ భండారీ. బండని గుర్తుపెట్టుకోండి. అంతకంటే ముందు నరసింహ, నాగేంద్ర, స్వరూప, ఈ రఘునందన్, స్వరూప. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి దల్వీర్ భండారీ. అంతర్జాతీయ న్యాయస్థానానికి తొలి మహిళా అధ్యక్షురాలు రోజాలిన్ హెగ్గిన్స్. ఈమె బ్రిటన్ దేశం ఆవిడ. అంతర్జాతీయ న్యాయస్థానానికి భారత్కి చెందిన నాగేంద్ర సింగ్ అధ్యక్షులుగా, రఘునందన్ స్వరూప్ పాఠక్ ఉపాధ్యక్షులుగా వ్యవహరించారు. అంతర్జాతీయ న్యాయస్థానం అధికార భాషలు ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ లాంగ్వేజ్లను మాట్లాడతారు. ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య తలెత్తే న్యాయ సంబంధ సమస్యలను ఇది విచారిస్తూ ఉంటుంది. సచివాలయం ఇది ఐక్యరాజ్య సమితి పాలనా కేంద్రం, సెక్రటరీ జనరల్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. సచివాలయానికి ముఖ్య కార్యనిర్వాహకులు సెక్రటరీ జనరల్. వీరి పదవీ కాలం 5 సంవత్సరాలు. అయితే భద్రతా మండలి సిఫార్సుల మేరకు సాధారణ సభ సెక్రటరీ జనరల్ను నిర్ణయిస్తుంది. డిప్యూటీ సెక్రటరీ జనరల్ కూడా ఉంటారు ఇక్కడ. తొలి డిప్యూటీ సెక్రటరీ జనరల్గా కెనడా దేశానికి చెందిన లూయిస్ ప్రిచెట్టి ఎన్నికవ్వడం జరిగింది. యుఎస్ డిప్యూటీ సెక్రటరీ పదవి అనేది 1998లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ పదవిలో నైజీరియా దేశానికి చెందిన అమీనా జే మహమ్మద్. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇవి కొత్త రకంగా అడగడానికి వీలుంది. తొలి డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎప్పుడు సెక్రటరీ జనరలే అడుగుతారు, కానీ తొలి డిప్యూటీ సెక్రటరీ జనరల్ కెనడా దేశానికి చెందిన లూయిస్ ప్రిచెట్టి. ప్రస్తుతం మాత్రం ఎవరు ఉన్నారంటే నైజీరియా అమీనా మహమ్మద్ అనే వాళ్ళు ఉన్నారు. అయితే
సెక్రటరీ జనరల్స్ ఎవరెవరు ఇప్పటి వరకు 9 మంది ఉండడం జరిగింది. మరి ట్రిగ్విలీ నార్వే దేశస్థుడు, డాగ్ హుమార్షీల్డ్ ఈ కుక్క, డాగ్ అంటే డాగ్ని గుర్తుపెట్టుకోండి, డాగ్ హుమార్షీల్డ్ స్వీడన్, యూథాండ్ మయన్మార్ ఇతను ఆసియావాసి, కుర్దువాల్దీమ్ ఆస్ట్రియా, జేవియర్ పెరెస్ డిక్కులర్ పెరుకి పెరిస్, బత్రోస్ గలీ ఈజిప్ట్, కోఫీ అన్నన్ ఘనా కాఫీ తాగుతుడు ఘనమైన అని గుర్తుపెట్టుకోండి, బాన్కి మూన్ అనేది దక్షిణ కొరియా, ఆంటోనియో గుటెరస్ పోర్చుగల్ అతను, ఆంటోనియో గుటెరస్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాడు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు ప్రపంచ శాంతి ప్రగతి సాధన కోసం వివిధ దేశాల్లోని ఆయా సొసైటీలు అనేటివి ఉండడం జరిగింది. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల నిధి అనేది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బాలులకు అన్ని రకాలుగా సహకరించే లక్ష్యంతో 1946 ఐక్యరాజ్య సమితి బాలల అత్యవసర నిధిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని బాలల సమగ్రాభివృద్ధికి ఇది కృషి చేస్తూ ఉంటుంది. 1965లో దీనికి కూడా నోబెల్ బహుమతి అనేది రావడం జరిగింది. ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ. దీంట్లో యునైటెడ్ కింగ్డమ్ ఫ్రాన్స్ దేశాలు విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థను స్థాపించేందుకు 1945లో సమావేశం అయ్యాయి. దాని ఫలితంగా 1946 నవంబర్ 4న యునెస్కో అనేది ఏర్పడింది. యునెస్కో అనేది ప్యారిస్లో ఉంది ఫ్రెండ్స్, ప్యారిస్కో అని గుర్తుపెట్టుకోండి, యునెస్కో ప్యారిస్కో. 1946 నవంబర్లో ఐక్యరాజ్య సమితి ప్రత్యేక సంస్థగా ఇది గుర్తించడం అనేది జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ప్యారిస్లో ఉంది ఫ్రెండ్స్, ఫ్రాన్స్ యొక్క రాజధాని అది. ఐక్యరాజ్య సమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ అనేది యుఎన్ఓ కార్యక్రమాలను సమన్వయపరిచి సమీక్షించడానికి 1967లో దీన్ని స్థాపించడం అనేది జరిగింది. ప్రత్యేక అనుబంధ సంస్థగా గుర్తింపు పొందింది ఇది 1985లో. అంతేకాకుండా ఆహార వ్యవసాయ సంస్థ 1946 డిసెంబర్ 14 నుంచి ఆహార వ్యవసాయ సంస్థ ఐక్యరాజ్య సమితి ప్రత్యేక అనుబంధ సంస్థగా గుర్తింపు అనేది పొందింది. పౌష్టికాహారం, ప్రజల జీవన ప్రమాణాల స్థాయిలను పెంచడం, ఈ విధంగా పంపిణీ రంగాలను అభివృద్ధి పరచడం అనేది చేయడం జరుగుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, హెల్త్ ఆరోగ్య సంస్థ ఆరోగ్యం 1947 నవంబర్ 15 నుంచి ఐక్యరాజ్య సమితి ప్రత్యేక సంస్థగా ఇది గుర్తింపు పొందడం అనేది జరిగింది. ఆరోగ్య దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 7న జరుపుకుంటున్నాం. పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని మే 31న, ఎయిడ్స్ వ్యతిరేక దినోత్సవాన్ని డిసెంబర్ 1న జరుపుకోవడం జరుగుతుంది. WHO ప్రాంతీయ కార్యాలయాలు మరి ఎక్కడెక్కడ ఉన్నాయి? ఆగ్నేయ ఆసియా, ఢిల్లీ, ఇవన్నీ కూడా అంత అవసరం లేదు ఫ్రెండ్స్. మనీలాలో కూడా ఉంది, పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో, ఈ విధంగా ఈశాన్య మధ్యధర ప్రాంతాల్లో అలెగ్జాండ్రియా ఈజిప్టులో ఉంది, బ్రెజవెల్లే ఆఫ్రికా కాంగోలో ఉంది. ఈ విధంగా అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO అనేది 1919 ఏప్రిల్ 11న నానాజాతి సమితి అనుబంధంగా స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థగా అంతర్జాతీయ కార్మిక సంస్థను ఏర్పాటు చేశారు. అయితే 1946 ఐక్యరాజ్య సమితికి ప్రత్యేక అనుబంధ సంస్థగా ఏర్పడింది ఇది. ఈ సంస్థలో శాశ్వత సభ్య దేశాలు 10 ఉన్నాయి. 1969లో దీనికి కూడా నోబెల్ బహుమతి అనేది లభించింది. ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. WHO, అదేవిధంగా ILO, ఇంకొకటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO, ఇవన్నీ కూడా జెనీవాలో ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఐక్యరాజ్య సమితి పర్యావరణ సంస్థ UNO 1972లో స్టాక్ హోమ్ స్వీడన్లో పర్యావరణంపై సమావేశం ఫలితంగా ఐక్యరాజ్య సమితి పర్యావరణ సంస్థ అనేది ఏర్పడింది. ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం, దీంట్లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 1972 డిసెంబర్ 11న చేసిన తీర్మానం ద్వారా ఈ సంస్థ అనేది ఏర్పడింది. శాంతి కోసం, ఏది ఏర్పడినప్పటికీ శాంతి కోసమని. ప్రధాన కార్యాలయం టోక్యోలో ఉంది, జపాన్ యొక్క రాజధాని అది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అనేది ఏర్పడడం జరిగింది 1953లో. అంతేకాకుండా ప్రత్యేక ఏజెన్సీలు ఉన్నాయి, ఇంత ఇంపార్టెంట్ ఏం కాదు ఫ్రెండ్స్ ఇవి. 1950 సంవత్సరం కొరియా యుద్ధం పరిష్కారం చేసింది ఇది. 1956లో సుయజ్ కాలువ వివాదం పరిష్కారం చేసింది. 1960 నుంచి 62లో కాంగో వివాదం పరిష్కారం. 1982 దక్షిణాఫ్రికాలో అపార్థిడ్ జాతి వివక్షత విధానం నిర్మూలన కోసం కృషి చేసింది.
1988లో నిరాయుధీకరణపై సాధారణ సభ సమావేశం జరిగింది. 1989 నమీబియా స్వతంత్రం పొంది యుఎన్ఓ సభ్య దేశమైంది. అంటే ఏంటంటే ఇక్కడ ఐక్యరాజ్య సమితి రాజకీయేతర విషయాల్లో సాధించిన ప్రగతి ఈ విధంగా ఉంది. ఇందులో కానిదేది అని అడగొచ్చు. ఇది 1950 కొరియా యుద్ధము, సుయేజ్ కాలువ 1956, కాంగో వివాదం 60 నుంచి 62, ఆఫ్రికాలో అపార్థైడ్, ఇట్లా ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. అంతేకాకుండా సమకాలీన ప్రపంచ సమస్యలు, పర్యావరణ పరిరక్షణ, మానవ హక్కులు, నూతన అంతర్జాతీయ ఆర్థిక సంస్థగా ఏర్పడడం. ఈ విధంగా మనకి ఐక్యరాజ్య సమితి ఆశయాలు అనేటివి ప్రపంచ శాంతి కోసం ఇది కృషి చేస్తూ ఉంది. మానవ హక్కులు పరిరక్షణ దినోత్సవం అనేది 1948 డిసెంబర్ 10న మనం జరుపుకోవడం అనేది చేస్తున్నాం. హక్కుల కమిషన్ ఏమో 1946లో ఏర్పాటు చేసింది యుఎన్ఓ. మానవ హక్కుల భావనను ప్రస్తావించిన తత్వవేత్తలు జాన్ లాక్, హ్యూగో గ్రోషియస్ ఈ తత్వవేత్తలు మానవ హక్కుల భావనను తీసుకురావడం అనేది జరిగింది. అయితే అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం అనేది జూన్ 5న జరుపుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పటికే చాలామంది చూస్తూ ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. నేను 100 టైంలో కలుస్తానన్నాను మిమ్మల్ని, లైవ్లో వస్తాను అది. అదేవిధంగా 200 టైంలో అనుకున్నాను, 300 అనుకున్నాను, ఇప్పుడు 400 కూడా దాటిపోయింది. ఖచ్చితంగా 500 టైంలో నేను మీ ముందుకు వస్తాను. అంత లోపల మనకి ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత మనం ఒకసారి మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ అందరికీ నా క్లాసెస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. కామెంట్ చేయండి. ఎలాంటి క్లాసెస్, ఎలాంటి టాపిక్ కావాలో చెప్తే నేను ఖచ్చితంగా దాన్ని పెట్టడానికి ట్రై చేస్తాను. దాన్ని చేయడానికి చాలా షార్ట్కట్గా చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కీప్ స్మైలింగ్.